కొడాలి నాని, వల్లభనేని వంశీలు సిగ్గుశరం లేకుండా మాట్లాడినా జగన్ భుజం తట్టి ప్రోత్సహించాడు. వాళ్ళిద్దరూ టీడీపీలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదే. అలా ఎవరైనా వాగితే మా అధినేత చంద్రబాబు వెంటనే సస్పెండ్ చేసేవారు. నీలాగా నీచమైన రాజకీయాలు చేసి ఇంట్లో ఆడవాళ్లను తిట్టించే సంస్కృతి టీడీపీకి లేదు. ఓడిపోయిన తర్వాత కూడా జగన్ చేస్తున్న కుట్రలు చూసి 11 సీట్లు కూడా అనవసరంగా ఇచ్చామని ప్రజలు బాధపడుతున్నారు. గత 5 ఏళ్లలో మీరు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. టీడీపీకి జై కొట్టిన కార్యకర్తల్ని కూడా అరెస్ట్ చేయించారు, చంపించారు. అయినా ప్రజల కోసం, పార్టీ కోసం మా కార్యకర్తలు పోరాటం చేశారు. మేము దమ్ముగా, ధైర్యంగా మాట్లాడి నీ అవినీతిని ప్రశ్నించాం. చివరికి నీ తల్లిని, చెల్లిని కూడా నీచంగా మాట్లాడించిన దుర్మార్గుడి నువ్వు అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. చెప్పి చేసాం. మేము ప్రతిపక్షంలో ఉన్న హీరోలా చేసాం. మీలా దాక్కోలా, మీలా దాక్కొని మాట్లాడలా. నువ్వు చెప్పావా? పాదయాత్ర తిరిగేటప్పుడు, నువ్వు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు నేను అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నాయకులని ఇళ్ల నుంచి రానియను, ప్రతిపక్ష నాయకులను దాడి చేస్తా, ప్రతిపక్ష నాయకులను చంపేస్తా, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడతానని నువ్వు దమ్ముగా చెప్పగలిగావా? మేము అందులో ఏం చెప్పాడు మా లోకేష్ బాబు గారు? నా తల్లిని అవమానించిన వాళ్ళు, నా పార్టీ కార్యకర్తల మీదకి వచ్చిన వాళ్ళు, నా నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళని రెడ్డి బుక్లో పెడతా అన్నాడు. నువ్వు ఇది నోట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి, ఇది నోట్ చేసుకో. మేము దమ్ముగా, ధైర్యంగా మాట్లాడి ఇవాళ నిజంగానే ఎవరిని వదలం. ఇప్పుడు నీలాగా నీ పార్టీలో ఉండి నీ తల్లిని, నీ చెల్లిని మాట్లాడితే నువ్వు వాళ్ళని నెత్తి మీద కూర్చోబెట్టుకునే మనస్తత్వం కాదు. ఇవాళ భువనేశ్వరి గారు నారా లోకేష్ బాబు గారికి తల్లి కాబట్టిగా చేశాడనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో మన 1 కోటి మంది ఎవరైతే తీసుకున్నారో సభ్యత్వాలు, అందరం కూడా ఆమెని తల్లిగానే భావిస్తాం. మేము చంద్రబాబు నాయుడు గారు మా దైవ సమానుడు. అందరికీ ఆ దైవం భార్యని అంటే ఎవడు అనుకుంటాడు? అంటే నీలాగా తల్లిని, చెల్లిని తిట్టిన నెత్తి మీద పెట్టుకుంటున్నావు నువ్వు. అంటే నువ్వు తిట్టిస్తున్నావు. కాబట్టి నిన్న నువ్వు ఇప్పటి వరకు చేసిన తప్పుల్లో ఒకటైతే నిన్న వంశీని ఏదైతే ఎక్స్లో వెనకేసుకొచ్చావో చాలా పెద్ద పొరపాటు చేసావు నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే అర్హతను కూడా కోల్పోయావు. భారతిరెడ్డి గారు మన విజయసాయి రెడ్డి రాజీనామా చేసి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారికి ధన్యవాదాలు అన్నాడు. అంటే భారతిరెడ్డి గారు పదవుల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో కలగ చేసుకున్నారని, అంతే కదా. భువనేశ్వరి గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య. ఏ రోజైనా ఏ నాయకుడైనా బయటికి వెళ్ళి నాకు ఈ టికెట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వరి గారికి థ్యాంక్స్ అని చెప్పారా? ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కలుగా చేసుకోలేనటువంటి కుటుంబం. ఇవాళ అన్నారు కొంతమంది కాదు, నన్ను అంబటి రాంబాబు అన్నాడు, వీళ్ళిద్దరు కమ్మవాళ్ళు అయ్యుండి కమ్మవాళ్ళని తిడితే ఊరుకోరు అని. ఇక్కడ కులాలనేది లేదు. నిజంగా భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కులాలని వెనకేసుకురారు. వాళ్ళది ప్రజాకులం. అలాగైతే కమ్మవారు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? మరి వంశీని అరెస్ట్ చేస్తే
రాష్ట్రంలో కాదు తెలుగు ప్రజలు అందరూ ఆనందపడ్డారే. ఎందుకు పడ్డారు అంబటి రాంబాబు చెప్పయ్యా? ఎందుకు పడ్డారు అందరూ? అందరు కమ్మలు కాదుగా. మీరు కులాలను అంటకట్టడం మానండి. ముందు మీరు కులాలని అంటకట్టడం మానండి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని అని రెడ్ల గురించి మాట్లాడారా? చెప్పండి. వాళ్ళు మా పార్టీలో ఎంతమంది రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు? ఎంతమంది రెడ్లు ఎంపీలుగా ఉన్నారు? ఎంతమంది రెడ్లు మినిస్టర్లుగా ఉన్నారు?